హాయ్ ఫ్రెండ్స్, ఈ మురుకులు చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా, టేస్టీగా ఉన్నాయి కదా. ఇది ఏం మురుకులో చెప్పుకుంటారా? శనగపిండి మురుకులు అనుకుంటున్నారా? కానీ కాదు, ఇది గోధుమ పిండితోటి కూడా మనం మురుకులు చేసుకోవచ్చు అనమాట. ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయి తెలుసా. అండ్ మనకి గోధుమ పిండి అండ్ దాంతోపాటు నేను రాగి పిండి కూడా వేశాను. రాగి పిండి వేసి మనం మంచిగా ఉప్పు, కారం అండ్ నూనె కూడా పోసుకున్నాను. నూనెతో పాటు అండ్ తర్వాత మనకి మిరియాల పొడి అండ్ మనకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఎనీ గెసెస్? వాము కూడా వేసుకుంటే ఆ వచ్చే వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో. సో శనగపిండితో కేవలం కాకుండా మనం రాగిపిండి, గోధుమ పిండితో కూడా ఇట్లా సూపర్గా మనం జంతికలు చేసుకుంటే ఈవినింగ్ టైంకి పిల్లలు వచ్చేసరికి హ్యాపీగా వాళ్ళకి పెట్టడానికి ఏదో ఒక స్నాక్ ఈజీగా అయిపోతుంది. సో మనకి దోశ పిండి కూడా చేసుకోవచ్చు దీంతో పాటు. అండ్ జంతికలకి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అండ్ దోశ పిండికి అయితే కొంచెం నీళ్ళు కలుపుకోవాలన్నమాట. అండ్ ఇట్లానే మీరు కూడా తయారు చేసుకుని నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.